హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేకపోతే ఏమైనా కిచిడి రైస్ తినాలనిపించినా కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి రెసిపీ చేసుకొని కర్రీ లేకపోయినా ఓన్లీ రైస్ ఒకటే మనం లంచ్ బాక్స్కి పెట్టేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పావు కేజీ రైస్ వరకు వేసుకోవాలి. అలానే ఒక అర్ధపావు వరకు మైసూర్పప్పుని తీసుకొని అదే రైస్లోకి వేసుకోవాలి. రైస్ని పప్పుని కలిపి అందులోకి వాటర్ అనేది వేసుకొని 2 టైమ్స్ వరకు మంచిగా కడిగి వాటర్ పోసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి, మా వీడియో చూసే వాళ్ళకి మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలానే గరం మసాలా అనేది వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక ఆనియన్, 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఇవన్నీ ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 చెంచాన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్లో వాటర్ అంతా తీసేసుకొని ఆ రైసు పప్పుని అందులోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రైస్లోకి మనం వాటర్ అనేది వేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు కొలత ఏమీ అవసరం ఉండదు. మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా బాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లలోకైనా టిఫిన్స్లలోకైనా దేనికైనా కూడా ఈ రైస్ అనేది బాగా వస్తుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. మర్చిపోకుండా మా వీడియోకి ఒక లైక్ని ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.